చాలా సార్లు విన్నాం సార్, అమితాబ్ బచ్చన్ గారు మిమ్మల్ని సెట్‌కి పిలిచారు అని, మీతో మాట్లాడారు అని. అదేంటో మాకు కొంచెం చెప్పగలరా ప్లీజ్? డెఫినెట్లీ లైఫ్లో అదొకటి గ్రేటెస్ట్ ఇదనమాట మెమరీ. అంటే సితార సినిమాని అట్లూరు పూర్ణచంద్ర గారు ప్రొడ్యూసర్ గారు, ఆయన సితార సినిమాని శ్రీదేవి హీరోయిన్గా హిందీలో తీయడానికి వంశీ డైరెక్టర్గా అనుకున్నప్పుడు, అప్పుడు అమితాబ్ బచ్చన్ గారితో ఆయన ప్రొడక్షన్లో ఉన్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, శ్రీదేవితో ఒక సినిమా జరుగుతుంది. ఒక ఇంగ్లీష్ సినిమా బేస్డ్ అనమాట. హూస్ లైఫ్ ఇస్ ఇట్ అనేవి ప్లాన్ చేస్తున్న టైంలో అప్పుడు సితార్ని చూపించారు, శ్రీదేవిని హిందీలో భానుప్రియ బదులు. అది చూడగానే అయినా నన్ను, వంశీని, భానుప్రియని టీకి పిలిచారు. వెళ్ళాము, టీ చేసుకొని ఫోటోలు దిగాము, వచ్చేసాము. తర్వాత నెక్స్ట్ డే నాకు అట్లూరు పూర్ణచంద్ర గారు ఫోన్ చేసి, అమితాబ్ బచ్చన్ గారు వాంటెడ్ టు మీట్ యూ, ఒకసారి రా రఘు వచ్చేసి అంటే, నేను గవ్వ వెళ్ళాను. వాహిని 4th ఫ్లోర్ లోపల షూటింగ్ జరుగుతుంది. నేను ఫ్లోర్ బయట ఉన్నాను. గబుక్కున అమితాబ్ బచ్చన్ గారు అలా వచ్చి చైర్లో కూర్చొని ఇంకో చైర్ తెప్పించి పక్కన వేసుకొని, ఆ రఘు సీన్ యువర్ సితార చూశాను. ఇండియన్ సినిమాలో డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ అనేది పెద్ద గొప్పగా బాగుండదు, ఏదో కొంతమంది తప్పించి. డే ఫర్ నైట్ అంటే మీకు తర్వాత చెప్తాను. అంటే పగలు తీస్తూ పండుగెన్నెల్లో ఉన్నట్టుగా నైట్ లాగా చెప్పాలి. అది చాలా ఛాలెంజింగ్ వర్క్ ఫర్ ఏ సినిమాటోగ్రాఫర్. సితార్లో అది నేను చాలా బాగా చేశాను, అది ఆయనకు నచ్చేసింది. సితార్లో నేను చేసిన డే ఫర్ నైట్, ఎన్నెట్లో గోదావరి అందం అనే పాట మీకు తెలుసు అనుకుంటా. ఆయన చూసి నన్ను పక్కన కూర్చోబెట్టుకొని, టెల్ మీ, నువ్వు మామిడి తోటలో ఎలా చేసావు డే ఫర్ నైట్ని, అవుట్డోర్లో ఓపెన్ స్కైలో గోదావరి దగ్గర ఎలా చేసావు అన్ని డీటెయిల్డ్గా అడిగి, ఐ రియల్లీ ఎంజాయ్డ్ యువర్ ఫోటోగ్రఫీ రఘు. ఇండియాలో ఇద్దరే నాకు గుర్తుంటారు డే ఫర్ నైట్లో బాగా చేసేవాళ్ళు. ఒకళ్ళు షోలో కెమెరా ద్వారకాదేవి ఇచ్చా, ఇంకొక ఆయన జీసింగ్ అని. అంత పెద్దవాళ్ళ దగ్గర నన్ను నిలబెట్టారు. అది నాకు పెద్ద కితాబ్ ఇచ్చారన్నమాట. అది నేను మర్చిపోలేను.